సో లీడర్స్ ఇక్కడ రికార్డింగ్ స్టార్ట్ అయింది. మీరు హ్యాండ్ రైజ్ చేయండి, వీడియోస్ ఆన్ చేసుకోండి. మీది టెస్టిమనీ ఇక్కడ ఇవ్వడం వల్ల బిజినెస్ బిల్డ్ అవుతుంది. ఆల్రెడీ యూట్యూబ్లో వస్తుంది కాబట్టి మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వండి లీడర్స్. ఇక్కడ నర్సింగ్ అని ఇన్వైట్ చేస్తున్నాను. అన్న మీకు ఇన్వైట్ చేశాను. వెల్కమ్ టు డిస్కస్. తీసుకోండి అన్న ఫీడ్బ్యాక్. మీరు థ్యాంక్ యూ రమేష్ అన్న. గుడ్ మార్నింగ్ లీడర్స్ అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మనం రాజేష్ కలపాల గారి యొక్క సెషన్, ఒక వండర్ఫుల్ సెషన్. చాలా అంటే చాలా అన్ని మనకు సప్లిమెంట్ మీద నాలెడ్జ్ చేయించారు అతను షార్ట్ టైంలోనే పూర్తిగా. ఒకటి దీంట్లో ఏంటంటే మెయిన్ గా మనకు కీళ్ళ నొప్పులకు సంబంధించిన ఆర్థరైటిక్ సంబంధించి చాలా మంచి క్లారిటీ ఇవ్వడం జరిగింది. అంటే మెయిన్ గా మనకు సప్లిమెంట్స్ ఏవి ఉపయోగపడతాయి అన్నది కూడా వాళ్ళు క్లారిటీ ఇచ్చారు. దాంతో పాటు అవి వేసుకుంటప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయి, మొదట్లో ఏ రకమైన కొంచెం ఇబ్బందులు తలెత్తుతాయి, స్టార్టింగ్ లో మనకు కొన్ని నొప్పులు ఎక్కువయ్యే అవకాశం ఉంది అన్నది కూడా చెప్పారు జరిగింది. వాళ్ళు ఒక 3 నుంచి 4-5 రోజుల వరకు ఆ రకంగా కొద్దిమందికి శరీర తత్వాన్ని బట్టి కొద్దిమందికి ఒక 4-5 రోజుల వరకు, కొద్దిమందికి ఒక వారం రోజుల వరకు, కొద్దిమందికి ఏమాత్రం నొప్పులు లేకుండా డైరెక్ట్ గా తగ్గిపోయే అవకాశాలు ఉంటాయని చెప్పడం జరిగింది. అది మనం దృష్టిలో పెట్టుకోవాలి లీడర్స్. ఎందుకంటే కొద్దిమంది మనకు కీళ్ళ నొప్పులకు సంబంధించిన, మోకాల నొప్పులకు సంబంధించిన సప్లిమెంట్ తీసుకున్నప్పుడు వారికి నొప్పులు ఎక్కువైనాయని చాలా ఇబ్బంది పడిపోయి బంద్ చేయడానికి, మానేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. వాళ్ళకు అట్లా కాదు, దీనికి వాళ్ళకి వివరించే ప్రయత్నం చేయాలి మనము. మొదట్లో ఆ రకంగా ఉంటుంది, తర్వాత మొత్తం తగ్గిపోతూ ఉంటది అని చెప్పడం జరగాలి. దీంట్లో మనకు మెయిన్ గా మనకు ఆయన సూచించింది కొలేజిన్ గురించి, గ్లూకోజమిన్ గురించి, కాల్షియం గురించి పర్టికులర్ గా వాటి వెళ్తే కంపల్సరీ వాడించాలి. ఆ తర్వాత నెక్స్ట్ మనకు దాంట్లో కర్కుమిన్ ప్లేస్ కూడా యాడ్ చేయొచ్చు కొద్దిమందికి. ఓకే లీడర్స్, ఇప్పుడు మనకు వచ్చేసి ఫీడ్బ్యాక్ మనం తీసుకుందాం. తొందరగా టైం కూడా ఎక్కువ లేదు కాబట్టి జస్ట్ ఒక 5 minutes లోపల కంప్లీట్ చేసేద్దాం సెషన్ ని. ఇప్పుడు మొదటగా మనకు ఆన్రైజ్ చేశారు మనకు శ్రీకాంత్ యాదవ్ గారు. శ్రీకాంత్ యాదవ్ గారు మీరు మాట్లాడండి. శ్రీకాంత్ యాదవ్ కంటిన్యూ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ కంటిన్యూ. వాయిస్ వినబడుతుందా సార్? క్లియర్ ఉంది, క్లియర్. ఆల్ అప్లయన్స్ గుడ్ మార్నింగ్ సార్. ఈ రోజు హెల్త్ సప్లిమెంట్ గురించి పెట్టారు సార్, సిడి బాగుంది. దాంతో పాటు మనం ఎట్లా వాడాలి అనేది కూడా మనకు క్లారిటీగా అర్థమైంది సార్. ఫుడ్ ప్యాచ్ గురించి అయినా, మన సిఎండి అయినా, గ్లూకో హెల్త్, గ్లూకో నీమ్ ట్యాబ్లెట్ అయినా, ఇవన్నీ ఎట్లా ఇవ్వాలి మనం అనేది కూడా మనకు కొంచెం క్లారిటీగా అర్థమైంది సార్. ఈరోజు మంచిగా మీటింగ్ అనేది చాలా మందికి కొంత మనం ఒకసారి వినగానే మనకు తెలుస్తుంది అనే అవగాహన కాకుండా మనం ఎప్పుడప్పుడు మళ్ళీ వింటుంటే కూడా ఇలా కొత్తగా మనకు ఏదైనా మర్చిపోయినా కూడా మళ్ళీ మనం రిపీట్ చేస్తూ వింటేనే మనకు అది గుర్తుంటుంది ఎప్పటికీ. మెయిన్గా మనకు వచ్చేసి హెల్త్ సప్లిమెంట్ గురించి చాలా తెలుసుకోవాలి. ఇప్పుడు మన అగ్రికల్చర్ అయినా, హోమ్ కేర్ అయినా, దానికన్నా దీని గురించి ప్రతి ఇంట్లో ఏదో ఒక డిసీజ్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. దీనిలో మనం ఖచ్చితంగా తెలుసుకుంటేనే మనం ప్రతి వాళ్ళకు దీని గురించి మనం వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం. ప్లస్ దాంతోపాటు మనం కూడా మనం ఫస్ట్ మనం యూజ్ చేస్తుండాలి. అది మనం యూజ్ చేస్తేనే వాళ్ళకు దాని గురించి మనం క్లారిటీగా చెప్పగలుగుతాము. యూజ్ చేయండి మాత్రం అది ఎలా పనిచేస్తుంది అనేది ఫీడ్బ్యాక్ అనేది మనం చెప్పడానికి రాదు. ఫస్ట్ మనం యూజ్ చేస్తేనే అది ఎట్లా పనిచేస్తుంది, దాని రియాక్ట్ ఎట్లుంది అనేది మనకు అర్థమవుతుంది సార్. ఫస్ట్ మనం వాడాలి. మనం వాడిన తర్వాతనే మనం చెప్పడానికి మనకు చాలా మంచిగా ఉంటుంది. దాంతోపాటు సార్ ఫస్ట్ డ్రెస్ కోడ్ గురించి చెప్పాడు. ఆ డ్రెస్ కోడ్ గురించి కూడా మనం ఫస్ట్ మనం ఎవరి దగ్గరికి వెళ్ళినప్పుడు మెయిన్గా మన దగ్గర మనం డ్రెస్ కోడ్ను బట్టే వాళ్ళు మనల్ని గుర్తిస్తారు. డ్రెస్ కోడ్ లేకపోతే మన అనేది వాళ్ళకి అర్థమవుతాయి. కాబట్టి నువ్వు నార్మల్గా పోతే వాళ్ళు ఏమనుకుంటారంటే
వీళ్ళు ఏదో ఇక ఉత్తగా ఇట్లా చెప్పిపోనీకి ఇటువంటి మస్తు వస్తారు అన్నట్టు ఉంటది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు డ్రెస్ కోడ్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. దాంతో పాటు డ్రెస్ కోడ్ ఉంటేనే మనం ఎదుటి వాళ్ళకు కూడా మంచిగా కనిపిస్తాము. దాంతో పాటు మనకు వాళ్ళు కూడా నమ్మడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒకటి చాలా మంచిగా అర్థమైంది సార్. డ్రెస్ కోడ్ అనేది లేకపోతే మన బిజినెస్ అనేది ముందుకు పోదు. ఆ, ప్యాంట్ వేసుకొని షూ వేసుకోక షర్ట్ వేసుకొని వేరే నార్మల్ ప్యాంట్ వేసుకొని అట్లా పోతే బిజినెస్ అనేది సక్సెస్ కాదు. అందరూ మంచిగా టక్ వేసుకోవాలి, మన టై కట్టుకోవాలి. అందరూ దాన్ని ఫాలో చేస్తేనే మనం సక్సెస్ కానీకి చాలా మంచి అవకాశం ఉంటుంది. మనం అది ఫాలో కాకపోతే మన బిజినెస్ అనేది ఇంకా వెనుకకి వెళ్తుంటుంది కాబట్టి అది మనం ప్రతి ఒక్కరూ ఫాలో చేయాలనేది నా అభిప్రాయం సార్. ఓకే సార్, బ్యాక్ టు ద హోస్ట్. థ్యాంక్ యూ శ్రీకాంత్ యాదవ్, థ్యాంక్ యూ. దాంతో పాటు మీరు అన్నట్టు ఒకటి ఏం చేయాలంటే టెస్టిమోనియల్ డెఫినెట్లీ కంపల్సరీ అనమాట. ప్రతి ఒక్కరి దగ్గర టెస్టిమోనియల్ అనేది పెట్టుకోవాలి. మనం వాడింది కానీ, మన చుట్టాలు కానీ, మన ఇతర మిత్రులు ఎవరు వాడిందన్నా వాళ్ళతో అభిప్రాయం తీసుకుని ఆ టెస్టిమోనియల్ మన దగ్గర ఫోన్ లో ఒకటి మనం ఫోల్డర్ తయారు చేసుకోవాలి. టెస్టిమోనియల్ అని అలాగా తయారు చేసుకొని ఎవరైనా మనకు ఎవరికైనా చూపించేటప్పుడు వాళ్ళందరూ చూపిస్తే ఇతరులు కూడా దాని పూర్తి స్థాయిలో వాళ్ళకు కూడా అవగాహన వచ్చే అవకాశం. ఓకే, థ్యాంక్ యూ శ్రీకాంత్ యాదవ్. నెక్స్ట్ వచ్చి మనకు శంకర్ గారు, మీరు వీడియో ఆన్ చేశారు కాబట్టి శంకర్ గారు మీరు ఓకే. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. లీడర్ అందరు గుడ్ మార్నింగ్. ఈరోజు మన హెల్త్ సప్లిమెంట్ గురించి చాలా వివరించారు సారు. అందులో మన వాడే కూడా ఉన్నాయి సారు. ఇప్పుడు మన సిఎండి వాడుతాం మనము, గ్యానోడర్మా, అందులో ఫుడ్ ప్యాష్, ఇది యాక్సాయిలు, కొలాజిము, ఇవన్నీ ప్రతి ఒక్క ట్యాంక్ ఆల్రౌండ్ అన్నీ వాడతాం మనం. ఒక 3 రోజులు 4 రోజులు గ్యాప్ ఇచ్చుకుంటా వాడతాం. ఎందుకంటే నాకు కంటిన్యూ వాడితే మధ్యలో నాకు బాగా పెయిన్ వచ్చేస్తుంది అన్నట్టు. అది అందరు వస్తా అని చెప్తారు కానీ నేను పట్టించుకోలేను. ఒకసారి చూసిన అన్నట్టు కంటిన్యూ వాడి చూసిన అన్ని. ఒక వారం రోజులు జర పెయిన్ వచ్చినట్టు మెత్తగా అయిపోయినా. మళ్ళీ వారం బంద్ చేసి వాడితే మళ్ళీ ఎప్పుడు అన్నీ ఏమవుతలేదు. మామూలుగానే అన్నీ తక్కువ ఉంటున్నాయి. అది కొత్త వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఫోన్ చేసి రిటర్న్గా, ఎందుకంటే నువ్వు అన్ని మెత్తగా అవుతున్నాయి, కాలు చేతులు మూస్తున్నాయి, మందులు ఏం మందులు అని ఇట్లా కొట్లాడలు కూడా అయ్యే సమస్య కూడా అయినాయి. కానీ మందికి ఇచ్చి అట్లా బాధ ఎందుకు పడాలని ప్రతి ఒక్కడు వాడుతున్నాను నేను. కాకపోతే పేరు ఏం చెప్పాలి, మా అప్లయన్స్ సార్‌కి పేరు చెప్తే నవ్వుతాడు. నేను దాని మీద ఉన్న బొమ్మల పేరు చెప్తా సార్. చిక్కుడుగాయ, మన ఇప్పుడు ఇట్లా మన అంటే కొద్దిగా చెప్పక రాక అట్లా దాని మీద ఏమేమి గుర్తుంటే అది చెప్పేస్తాను సార్‌కు. చెప్తేనే మన షాప్‌లో కూడా అట్లే తీసుకుంటా స్టోరీ. ఓకే సార్, గుడ్ మార్నింగ్ సార్. ఓకే శంకర్ గారు. అంటే కంటిన్యూగా మీరు ఆల్రెడీ దాన్ని గుర్తు పెట్టుకున్నారు, ఒక గుర్తులేక అది కంటిన్యూ చేసుకుంటే మీకు ఫ్యూచర్ లో దాని పేర్లు కూడా గుర్తొస్తాయి ఈజీగా. మీరు వాడి తర్వాత ఇతరులతో వాడిస్తున్నారు, అది గ్రేట్. టెస్టిమోనియల్ ఫస్ట్ మీరే స్టార్ట్ చేశారు, మీరు ఇతరులకు ఇచ్చేవారు. ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అవును సార్. ఇందాక విన్నారు కదా మీరు, ఆల్రెడీ అది అవును, స్టార్టింగ్ కొంచెం ఇబ్బందులు అయినా కూడా ఏం ఇబ్బంది అనిపించదు. మీరు కంటిన్యూ ఇవ్వచ్చు, ఎవరికైనా ఇవ్వండి. అందుకే మనము బయట వాళ్ళ గురించి ఆలోచించినప్పుడు మన గురించి కూడా ఆలోచించాలి కదా సార్. ఒక అమ్మాయి ఏం చేసిందో టేకుమల్ మండలంలో ఆశంపల్లి అనే విలేజ్ ఉంటుంది. ఆమెకు థైరాయిడ్ ఉందంటే మొత్తం సర్ట్ ఇచ్చేసిన. ఆమె వారం రోజులు వాడింది, ఫుడ్ ప్యాచ్ చేసుకుంది. ఒకటి ప్రే బాటిల్ ఒక్కటే ఆమెకు అందలేదు, స్టోర్‌లో స్టాక్ లేకుండే. ఆమె వారం రోజుల తర్వాత నాకు చంపేస్తావా, అది చేస్తావా అని ఫోన్ చేసి అంత ఆగం కేసు పెడతాను లొల్లి పెట్టి మళ్ళా నాయనకు రిటర్న్ ఇవ్వడం జరిగింది. ఆమె ఎన్ని రిటర్న్ ఇచ్చింది అన్ని మందులు మొత్తం నేనే వేసుకున్నా సార్. ఎందుకంటే ఓపెన్ చేసింది కాబట్టి. కానీ నాకేం కాలేదు మరి. అట్లా సార్. అది నా నమ్మకం అనేది అందులో వచ్చింది. ఏం జరగదు, ఎందుకంటే ఇవన్నీ మన మందులు, ఇది మన ఫార్మాసిటికల్ మందులు కావు కాబట్టి ఇవి న్యూట్రిషిటికల్. ఎందుకంటే మనం న్యూట్రిషన్, మనం తినే ఆహార పదార్థాలు ఏది ఉంటుందో దాంతో తయారయ్యేది కాబట్టి వాళ్ళు ఏదో అపోహతో అలా ఉంటారు. అలాంటి వాళ్ళని మనము పెద్దగా లెక్కల్లో తీసుకోవద్దు. మనం నమ్మిన వారితోనే లెక్క మనకు. అవును థ్యాంక్ యూ సార్. శంకర్ గారు, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ వచ్చేసి మనకు సునం యాదగిరి గారు. ఆ, మాట్లాడండి, మీకు అన్మోట్ వచ్చి. సున్నం యాదగిరి అన్న. ఓకే, ఏదో టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఓకే
మన అప్లైనర్ डीसीडी सुरेश कुमार गाరు लाइन లో ఉన్నారు. सुरेश भाई आप तो कंटिन्यू करिए, आपको अनम्यूट दिए सर. ఓకే, సురేష్ భాయ్ అన్అవైలబుల్ ఉన్నట్టున్నారు, వేరే మీటింగ్ జరుగుతుంది కాబట్టి. సురేష్ భాయ్ आप अवेलेबल है? ఓకే 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 ఓకే. రమేష్ అన్న, ఇప్పుడు సురేష్ భాయ్ కూడా అందుబాటులో లేరు, వేరే మీటింగ్ లా బిజీలో ఉన్నారు. ఓకే, మీరు దీన్ని కంప్లీట్ చేసి కంక్లూడ్ చేసేసి ఎండ్ చేసి. गुड मॉर्निंग लीडर्स, आ गए अभी. थैंक यू सुरेश भाई, गुड मॉर्निंग आपको. गुड मॉर्निंग. थोड़ा वेट कीजिए, चरण सर भी आएंगे, आप थोड़ा सा बात करते रहिए, मैं लिंक पे लेता हूँ उनको, दूसरा लिंक पे है अभी. ओके ओके, ठीक है. तो गुड मॉर्निंग लीडर्स से बहुत ही शानदार आपने हेल्थ सप्लीमेंट्स के बारे में सुना, ऐसा आप लोगों को पता रहे, मैंने नहीं सुना थोड़ा. तो ग्रेट, और लीडर्स बहुत अच्छा कर रहे हैं. ऑलरेडी श्रीकांत के बहुत सारे वीडियो आ रहे हैं, फट रहे अपना एग्रीकल्चर के द ग्रेट. अपने अपने टेस्टिमोनियम बनाने से यही फायदा होगा, बहुत सारे लोग आपसे कनेक्ट होंगे. और जब आप नए फार्मर के पास जाओगे तो अपने खेत में डालते हुए जब आप टेस्टिमोनियम बताओगे तो लोग आपसे कनेक्ट होंगे. तो हर एक लीडर से है कि आप अपने अपने सप्लीमेंट्स के भी वीडियोज बनाइए, छोटे छोटे वीडियो बनाइए. मैं बोल रहा हूँ आपको, यदि रमेश जी अपने यानी जाके किसी को बोलते हैं कि किसी अस्थमा को, जिनको साइनस का प्रॉब्लम, उनको जाके बोलने से अच्छा है यदि उन्हें अपने बेटे के साथ में बैठ के और वीडियो बनाए कि ये मेरा बच्चा है, इनको ये प्रॉब्लम था और इनको मैंने ये एयर प्यूरीफायर दिया, उनको ये प्रोडक्ट ट्रीटमेंट दिया, तो वो वीडियो बहुत ज्यादा काम करता है. आपका बच्चा बोलता है कि ये प्रोडक्ट मैंने यूज किया और इसके बाद में मेरे को आज रिलीफ हुआ. या नर्सिंग है, उनकी मदर का जो हर बार उनको हेल्थ इश्यू आता था और उन्होंने एयर फिल्टर लगाया और प्रोडक्ट दिए, आज उन्हें स्टेबल है. तो उस एज में यदि एक उनकी मम्मी यदि ये बोलती है कि मैंने ये प्रोडक्ट खाए और मेरे को अभी 2 साल से अच्छा दिख रहा है, 1 साल से अच्छा दिख रहा है, वो वीडियो बहुत ज्यादा काम करता है. तो 100% आप छोटे छोटे टेस्टिमोनियम बनाइए, और टेस्टिमोनियम वो आपके ही ग्रुप में काम करेंगे. वो आपका टेस्टिमोनियम आपके डाउनलाइन का वीडियो बिजनेस को आगे लेके जाएगा. तो इसमें नरसिंह का टेस्टिमोनियम मैंने दिखा दिया, मेरा टेस्टिमोनियम नरसिंह दिखा दिया, उसमें बिजनेस आगे जाता है. अरे इसको तो मैं जानता हूँ जी, ये तो. अब महाराज का एक टेस्टिमोनियम है अपना रामकिशोर जी का, उसका, तो अब मैं दिखाता हूँ, अरे ये तो मैं मालूम है महाराज वहीं पे है, उसका है ना, हाँ हो. तो लोगों को बिलीव आ जाता है. मैं उनका टेस्टिमोनियम डाला, मैं बता रहा हूँ आपको टेस्टिमोनियम का पावर कितना. उन्होंने वाटर फिल्टर लगवाया था, वाटर फिल्टर का मैंने टेस्टिमोनियम लेके मैंने ग्रुप में डाला. मेरे साथ में मैं कर्नाटक वाले 2-3 लोग थे, उनको मैं बोल रहा था लगा लो वाटर फिल्टर लगा लो, नहीं सुन रहे थे. जैसे वो टेस्टिमोनियम डाला, सामने से फोन किए, आप सुरेश जी वाटर फिल्टर के बारे में बोल रहे थे ना, थोड़ा वो एक बार आके बताओ ना कैसा है क्या है. तो मैं सोचा टेस्टिमोनियम काम कर गया. तो टेस्टिमोनियम आपको बोलने से लोग आपके किसी जान पहचान वाले का जब वीडियो देखते हैं तो बहुत ज्यादा फर्क पड़ता है. तो टेस्टिमोनियम बहुत जल्दी काम करता है. दूसरा, जूम का कुछ शेड्यूल हम चेंज कर रहे हैं, और कल मंगल है और मंगल के दिन कल एक स्टोरी रहेगी. मैं भैया से पूछ के किसको देना है, आज आपको इन्फॉर्मेशन मिल जाएगा. तो स्टार एंड अबव को एक मिलेगा, किसको मिलेगा मैं भैया से पूछता हूँ, कौन को पहला बार मौका किसको, फर्स्ट भैया किसको दे रहे हैं. और उनको अपनी लाइफ स्टोरी बतानी है शुरुआत से लेके और वेस्टिज के स्टार कार फंड अचीवर तक की, वेस्टिज में आने का रीजन वो है सब की. तो वो आपको, और वो मोस्टली कल का रहेगा, भैया से मैं कल पूछ लेता हूँ टाइमिंग क्या है उसका. ग्रुप में आपके पास आ जाएगा, सबको कनेक्ट करना है उसमें. और ये अभी कंटिन्यू शेड्यूल चलता रहेगा. हो सकता है मैं कल सुबह का जूम आप लगाना चाहो तो लगा सकते हैं, बाकी एक बार भैया से पूछेंगे, क्योंकि सुबह का जूम कुछ दिन, 1-2 दिन के लिए हम सुबह का जूम बंद करके शाम को लगाना चाह रहे हैं. तो ये आपको मिल जाएगा. दूसरा, गोक्राउन आया है रमेश जी, ग्रेट. आपने कल अपना गोक्राउन का टिकट बुक किया और आपने ग्रुप में डाला, दिस इज लीडरशिप. आप अपने अपने गोक्राउन के टिकट्स बुक कीजिए. मैं बोल रहा हूँ बहुत पावर होता है गोक्राउन, और आपके सामने आपके लीडर्स हैं जिन्होंने गोक्राउन की झलक देखी थी और वो आज सक्सेसफुल है. नरसिंगना गोक्राउन में आए थे, आज हाउस फंड अचीवर के साथ में क्राउन डायरेक्टर है. रमेश अन्ना गोक्राउन में आए थे, आज का लाइफ टाइम कार फंड अचीवर के साथ में बहुत अच्छा स्ट्रक्चर के साथ में काम करे, कभी भी क्राउन जा सकते हैं, ऐसा स्ट्रक्चर है उनका. बस माइंड सेट की बात है कि कब जाना है.
तो ये सारी चीजें एक एक मीटिंग से होता है। एक मीटिंग में आप आए, पिछली बार नहीं हुआ, तो अब आप उसको कंटिन्यू 1 से 2 बार गो कराउंड, 3 बार गो कराउंड, स्टेप बदलेगा। तो अब की बार गो क्राउन बहुत ही पावरफुल है, क्योंकि 2 जगह में गो क्राउन हो चुका है और वहाँ की व्यूज आ रहे हैं। अब की बार का गो क्राउन बहुत अलग है, बहुत ही अलग है। उसका टीचिंग, उसका शेड्यूल बहुत कुछ अलग है। पुणे में गो क्राउन हुआ है, बहुत पावरफुल गो क्राउन हुआ है। उससे पहले सूरत में हो गया है, और अभी हमारा बारी है। तो अपने अपने टिकट्स बुक कर लीजिए। 5,572 रुपये कुछ है। इतने में मेरे हिसाब से यूकेजी एलकेजी का बच्चे का बुक भी नहीं आता है। आप बच्चों को स्कूल में डाले होंगे और उसका बुक लेके भी आए होंगे, आप सबको मालूम है ये चीजें। मैं कोई नया चीज नहीं बता रहा हूँ। यदि आपका बच्चा गवर्नमेंट प्राइवेट स्कूल में जा रहा है तो उसका 4 से 5 हजार 6 हजार का बुक आया है। और यूकेजी का बच्चा 1 साल में क्या पढ़ेगा? उन्हें ए बी सी में ही चलेगा वो। लेकिन फिर भी आपने उसके ऊपर पैसा लगाया है, क्यों? वो आपका बच्चा है। तो ये गोक्राउंड में आना आपका ड्रीम को अचीव कराने का एक रास्ता है। 5,572 रुपये आपको एक लेवल तक लेके जाएगा, आपके माइंड को ओपन करेगा, आपके माइंड में वो चीजों को फिक्स करेगा कि मैं इस बिजनेस के लिए बना हूं और इस बिजनेस में कामयाब होऊंगा। ये चीज आपके माइंड में जाएगी। और गो क्राउड में कोई सेलिब्रेशन नहीं होता, आप सबको मालूम है। वहां पे ओनली हार्ड कोर टीचिंग होती है। आपको सीक्रेट बताया जाता है कि एफआरयू में छतरी के नीचे सेलिब्रेशन कैसे लेना है, वो आपको गो क्राउड में बताया जाता है। तो मिस नहीं करना है, सबको आना है इसमें। और अभी आप यदि ये लिंक को खत्म कर रहे हो तो दूसरा लिंक चल रहा है मेरा, जो मिशन 90 डेज में डाला हुआ है, उसके ऊपर आ जाइए। चरण सर वहीं पे है। ठीक है। ओके नरसिंह ना। ओके, थैंक यू सुरेश भाई। हाँ, हम लोग एक ये बार आ लिंक जाइए, को। उसके ऊपर भैया भी है। तो ओके आइए, यहाँ से डिस्कनेक्ट करके उसके ऊपर आ जाइए। ఓకే ఓకే సురేష్ భాయ్, థ్యాంక్ యూ. ఓకే ఓకే లీడర్స్ మనం విన్నాం ఇప్పుడు. ఇందాక మన గ్రేట్ అప్లైనర్ సురేష్ కుమార్ సార్ మనకు సజెషన్ ఏం చేశారంటే, ఇప్పుడు మనకు వచ్చే గోక్రాన్ కు సంబంధించిన విషయాలకు సంబంధించింది ఏ రకంగా మనము దాంట్లో వెళ్తే ఎట్లా సక్సెస్ అవుతాం అన్న విషయం మీద మనకు గ్రేట్ అప్లైనర్ మన చరణ్ సింగ్ సార్ది సెషన్ ఇప్పుడు నడుస్తుంది. దానికి సంబంధించింది మనకు లింక్ ఇప్పుడు రమేష్ అన్న కానీ గ్రూప్ లో ఇస్తాము. మీరందరూ దాంట్లోకి యాడ్ కావాల్సిందిగా ఒక 15 నిమిషాలు ఆ యొక్క మీటింగ్ సంబంధించింది మనము చరణ్ సార్ తో విందాము. దానికి సంబంధించి థ్యాంక్ యూ రమేష్ అన్న. మరి మనం ఇది క్లోజ్ చేసి అది లింక్ వేద్దాం. ఓకే ఓకే ఓకే. సునమేద్గిరి గారు మీరు కంటిన్యూ చేయండి సార్, మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మీకు అన్మిట్ ఇచ్చాను. సునమేద్గిరి గారు ఆల్రెడీ అందరికి అన్మిట్ ఉంది లీడర్స్ ఇక్కడ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. ఈరోజు సారు హెల్త్ సెషన్ చాలా బాగుంది సార్. ఎందుకంటే మన ప్రోడక్ట్ గురించి చాలా క్లియర్గా, మన కంపెనీ గురించి క్లియర్గా చెప్పడం జరిగింది. మనకు హెల్త్ సప్లిమెంట్స్ ఫస్ట్ షుగర్ గురించి మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చిండ్రు సారు. ఎందుకంటే మనము దాని గురించి క్లియర్గా తెలిస్తేనే దాని గురించి మనం బయట చెప్పగలుగుతాం. మళ్ళొకటి ప్రొడక్ట్స్ వాడాలి, వాడితేనే దాని బుకింగ్స్ ఆల్రెడీ చేసుకుంటున్నారు. సో హోటల్స్ గురించి దాని రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఎందుకంటే నేను జాయింట్ పెయిన్స్కి వాడుతున్నాను. మనకి ఎన్ని ఎముకలు ఉన్నాయి, ఎముకల్లో ఎన్ని జాయింట్స్ ఉన్నాయి, ఆ జాయింట్లలో మనకి సైనోవిల్ ద్రవం తగ్గినప్పుడు మనకి నొప్పి అనేది వస్తుందని చెప్పి సారు క్లియర్గా చెప్పడం జరిగింది. మళ్ళొకటి అది కాలుష్యం గురించి తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరు వాడుకోవచ్చు. ఎందుకంటే వెముకలు గట్టిగా దృఢంగా ఉండాలంటే కాలుష్యం వాడుకోవాలి కంపల్సరీ. మేము 3 నెలలు 4 నెలల నుంచి కంటిన్యూగా వాడుకుంటున్నాము. గ్యానోడర్మా గురించి కూడా చెప్పడం జరిగింది. గ్యానోడర్మా గురించి ఎంత క్లియర్గా చెప్పారంటే సారు, వాటి గురించి మన కొలాజిన్ కంపల్సరీ ప్రతి ఒక్కరు వాడుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి వెముకలు, కీళ్ళు అనేటివి కంపల్సరీ ఉంటాయి కాబట్టి అవి మన రోగ నిరోధక శక్తి
పెంచుకోవడానికి, మనకు ఎముకలు దృఢంగా, దంతాలు దృఢంగా ఉండడానికి మంచిగా ఉపయోగపడతాయని చెప్పి సార్ క్లియర్గా మంచిగా అర్థమయ్యేటట్టు మనం ఇప్పుడు మర్చిపోలేము. ఎందుకంటే మనకు కంటిన్యూగా మనం వాడుతున్నాం. ప్లస్ అవి సారు ఇంకా క్లియర్గా దానికి అర్థమయ్యేటట్టు మొత్తం దాని డీటెయిల్స్ మొత్తం చెప్పడం జరిగింది. ఇదే తెలిసింది సార్. థ్యాంక్ యూ సార్. విచ్ హెల్త్ బ్యాక్ యూ. థ్యాంక్ యూ సునమేద్గిరి గారు, గ్రేట్ వర్డ్ చెప్పారు. మీరు ఆల్రెడీ టెస్ట్ మనీ ఇచ్చారు. మీరు మన యూట్యూబ్లో ఉంది, చాలా ప్రమోట్ చేస్తున్నాం, చాలా సర్కిల్ అవుతుంది. సో అందరు లీడర్స్ ఇక్కడ టెస్ట్ మనీ ఇవ్వండి. నాదుడు ఇచ్చాను, మీదుడు అందరు ఇవ్వండి. ఇప్పుడు మన శ్రీకాంత్ సార్ వచ్చేసి నేను అగ్రికల్చర్ ఇచ్చారు, ఆ రీల్స్ తయారు చేసాము, చాలా వ్యూస్ వచ్చాయి. దాన్ని ఒక దగ్గర 500 అబౌవ్ వచ్చారు రీల్స్. అది సో మీదుడు రీల్స్ తో పాటు షార్ట్ ఉంటే రీల్స్ వస్తుంది, కొద్దిగా లెంత్ ఉంటే కనుక యూట్యూబ్ లో వస్తుంది. మనకు ప్రమోట్ చేయండి. 100% మనం కూడా అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది. ఖచ్చితంగా బిజినెస్ బిల్డ్ అవుతుంది దీని ద్వారా, సోషల్ మీడియా ద్వారా. థ్యాంక్ యూ సునవేద్ గారు. నెక్స్ట్ అత్కూరు వెంకటేష్ గారు. సార్ మీరు ఆల్రెడీ అన్మ్యూట్ మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్. ఆల్రెడీ గుడ్ మార్నింగ్. వినడుతుంది సార్ వాయిస్? క్లియర్ సార్, కంటిన్యూ. హెల్త్ సెషన్ గురించి బాగా అర్థమైంది సార్. గ్లూకోజ్, నూనె, ఫ్లాక్స్ ఆయిల్ దాని గురించి బాగా అర్థమైంది సార్. ఎట్లా వాడాలి అని చెప్పింది సారు. ఎవరికి ఎట్లా వాడిపియాలి అని చాలా అర్థమైంది సార్. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ వెంకటేష్ గారు. లలితమ్మ గారు మీరు మాట్లాడండి మేడం, ఎందుకంటే చరణ్ సింగ్ సార్ ఇప్పుడు మనకు జాయిన్ అవుతారు. అప్పటివరకు మనం ఫీడ్బ్యాక్ తీసుకోండి. లలితమ్మ గారు మీకు కూడా అన్మ్యూట్ ఉందమ్మా, అన్మ్యూట్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి అన్మ్యూట్ ఇస్తున్నాను, ఇచ్చాను చూడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. చాలా చెప్పినైతే చాలా మంచిగానే ఉన్నాయి. నేను మొత్తం అయితే ఇట్లా ఇవన్నీ వాడుతున్నా సార్. వీటిని తులసి చాలా బొక్కలకైతే చాలా పని చేస్తుంది సార్. నాకు ఇట్లా సకల ముక్కలం పెట్టుకొని కూర్చొని రాలేకుండా చాలా బాగా పనిచేసినాయి. మంచిగా కూర్చుంటున్నాను ఇప్పుడు. మంచి నడవ కూడా కలుపుకుంటున్నాయి. ఎక్కడన్నా పోతే కూడా చాలా మంచిగా అనిపిస్తుంది సార్. ఇదేనమ్మా, మీరు వీడియో తయారు చేయండి. ఇప్పుడు మీరు చూపించారు కదా, ఇది యూట్యూబ్ లో వస్తుంది, ఇప్పుడు రికార్డ్ అవుతుంది. మీరు కూడా మీ సొంతంది యూట్యూబ్ అంటే మీరు వీడియో తయారు చేసి పంపిస్తే నేను యూట్యూబ్ లో పెడతాను. రీల్స్ వస్తుంది, మీరు అది చూపించండి. మీ పేరు చెప్పండి, మీ పేరుతో పాటు మీరు ఏమేమి వాడుతున్న ప్రొడక్ట్స్ చెప్పనీకే రాకుంటే కనుక మీ పిల్లలు ఉంటే ఆ పిల్లలతో చెప్పించండి. దాంతో పాటు మీరు ఆ వీడియోస్ రెడీ చేసి నాకు పంపించండి, నేను యూట్యూబ్ లో పెడతాను. రీల్స్ వస్తుంది, చాలా మంచి బిజినెస్ బిల్డ్ అవుతుంది. ఇది ఏంటమ్మా, డ్రీమ్ చాట్? మీరు డ్రీమ్ చాట్ రాసిర్రా? ఒక్కసారి చూపించమ్మా, డ్రీమ్ చాట్ చూపించండి. కనబడలేదమ్మా. ఒక లక్ష రావడానికి డేట్ వేయాలమ్మా, ఏ సంవత్సరం ఏ నెల కావాలి, ఏ నెల దాకా సార్, ఏ నెలలో ఏ సంవత్సరంలో కావాలి, ఎన్ని నెలల్లో కావాలి, అది రాయండి. నెల, సంవత్సరము, మీకు ఏమేమి కోరికలు ఉన్నాయి, ఎందుకు వచ్చారు, దాంట్లో ఆ చార్ట్ రాశారు కదా, ఆ డేట్ కూడా కంపల్సరీ అనమాట. డేట్ వరకల్లా నాకు ఒక 40,000 30,000 వస్తే చాలు అనేది ఉద్దేశం సార్. నాకు లేదమ్మా, ఖచ్చితంగా వస్తాయి. మనకు ఓపిక, కోరిక, తీరిక 3 ఉండాలి దీంట్లో. ఖచ్చితంగా మీకు 3 ఉన్నాయి కాబట్టి మీరు నిలకడగా ఉన్నారు, స్థిమితంగా వర్క్ చేస్తున్నారు, ఎంతో మందికి ఇస్తున్నారు. సో డ్రీమ్ చార్ట్ పెట్టండి, మీరు రాసి పెట్టి మనకు ఫోటో పెట్టండి. ఫోటో పెట్టినాక నేను చెప్తాను మీకు, సరేనమ్మా? మీరు ఇప్పుడు వాడిన ప్రొడక్ట్స్ మనకు వీడియో తయారు చేయండి. వీడియో తయారు చేసి నాకు పంపించండి, మనం యూట్యూబ్ లో పెడదాము, రీల్స్ తయారు చేద్దాం. వీడియో అంటే సార్ ఎట్లా చేయాలి సార్? మీ పాప ఫోన్ పట్టుకుంటుంది, మొబైల్ వీడియో ఆన్ చేస్తే ఇప్పుడు ఫోటో మీరు వీడియో తీయరా మీటింగ్ పోయినప్పుడు? అట్లా వీడియో తీయమని చెప్పండి కెమెరా తోటి. మీరు చెప్పండి ప్రొడక్ట్స్ వాడితే మీకు ఎన్ని రోజులు తగ్గింది, ఏమేమి వాడుతున్నాం, ఆ వీడియో తీసి నాకు పంపించండి. 1-2 పంపి నేను చెప్తాను. నేను ఏమైనా తప్పు ఉంటే ఇట్లా ఉందమ్మా, ఇది కరెక్ట్ ఉందని చెప్తాను నేను, సరేనా? సో లీడర్స్ ఇక్కడ మనకు సార్ జాయిన్ అయ్యారు. సో నెక్స్ట్ ఇక్కడ బరే కృష్ణయ్య గారు.
సార్ బరే కిస్తే గారు మీకు కనిపించాను సార్ మాట్లాడు. సో మళ్ళా మనకు చరణ్ సార్ వచ్చినట్టు హ్యాండ్ రైజ్ చేశారు సార్. ఫోన్ల మీద रमेश जी 200 అమ్మాయి लिंक पे लेके आए चरण सर बात कर रहे हैं अपन वेट कर ले लेंगे वो लिंक भेजिए सर, वो तो लिंक चरण सर से डायरेक्ट बात हो रही है बैकग्राउंड को लेके वो लिंक भेजिए. कौन सा लिंक है? నెక్స్ట్ యూసిడి लिंक भेजिए. ఓకే లీడర్స్, సార్ అక్కడ ఇంకో లింక్ పంపిస్తున్నారు, ఆ లింక్ లో జాయిన్ అవ్వండి. గోకులం నుంచి సార్ వివరిస్తున్నారు. సో నేను సెషన్ క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. విష్ యూ వెల్.